గురుగారు, అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ మాటలో వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహితాం ప్రణతాస్మిత. మీనరాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వాళ్ళకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఆదాయం తక్కువగా ఉండేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సంపాదించేది 10 రూపాయలు అయితే ఖర్చు పెట్టేది 20 రూపాయల వరకు వాళ్ళ జీవిత గమ్యం అనేది కొనసాగుతూ ఉంటుంది. కనుక ఆశించినటువంటి ఫలితాలు చాలా తక్కువ శాతంలో ఉన్నటువంటి వాళ్ళు మీనరాశి వారని చెప్పుకోవచ్చు. మిశ్రమ ఫలితాలు, మధ్యమ ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి తప్ప అంత చెప్పుకోదగ్గ హై పొజిషన్ అంటూ ఏమీ లేదు. కాకపోతే ఏంటి అంటే డబ్బులు వస్తాయి, ఖర్చు అయిపోతాయి. అంటే జీవితం అనేది సమపాలల్లో ముందుకు వెళుతూనే ఉంటుంది తప్ప అంత హై అనేటటువంటిది అయితే ఏమీ లేదు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి, కుటుంబంలో కలతలు ఎక్కువ అవుతూ ఉంటాయి, ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడంతో నిరాశ నిస్పృహకు లోనైపోతూ ఉంటారు, ఆరోగ్యం కూడా సహకరించకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలను కూడా అతిగా ఆలోచించడం వల్ల మానసిక స్వభావము, శారీరక విధానాలు కొద్దిగా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు మీనరాశి వారికి సంచరిస్తున్నాయండి. గురుగారు, విద్యార్థులు ఎలా ఉండబోతుంది మీనరాశి వారికి ఈ మాసంలో? విద్యార్థులకు కనుక చూసుకున్నట్టయితే ఆశించినటువంటి ఫలితాలు అయితే అన్ని మిశ్రమ ఫలితాలే ఉన్నాయి తప్ప పెద్ద అంటే చదువు తక్కువైపోతూ ఉంటుంది, లేదా మధ్యలోనే ఆగిపోయే ఎడ్యుకేషన్ స్టక్ అయిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు చదువుకుందాము అని అనుకున్నప్పటికీ కూడా వీళ్ళకు పని వైపే ఎక్కువగా ధ్యాస వెళ్తూ ఉంటుంది, డబ్బులు సంపాదించాలి అనే కోరికలు పెరుగుతూ ఉంటాయి. కనుక ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పొజిషన్లో మిశ్రమ ఫలితాలే తప్ప చదువు వైపు కూడా అంత చెప్పుకోదగ్గటువంటి ఫలితాలు ఏం లేవు. విదేశాలకు వెళదాం అనుకుంటారు కానీ సరైనటువంటి విధానాలు వీళ్ళకు రావన్నమాట. అంటే వీసాలు రావడం కానీ, లేదంటే విదేశాలకు వెళదాం అనుకుంటారు, డబ్బు లోపం జరగడం కానీ, ఏదో ఒక ఇబ్బందులు, ఆటంకాలు అనేటటువంటి ఎదురవుతూ ఉంటాయి. తద్వారా వీళ్ళు విదేశాలకు కూడా వెళ్ళలేరు. అనుకున్న వాళ్ళ శత్రువులుగా ఏర్పడుతూ ఉంటారు, మిత్రులే వీళ్ళకి శత్రువులుగా మారిపోతారు, నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఏదో చేద్దాము, ఏదో ఇన్వెస్ట్మెంట్ పెడదాము, మనకున్న దాంట్లో చిన్న చిన్నగా ఏదైనా చేసుకుందామని అనుకున్నా కానీ ఖర్చులే ఎక్కువైపోతాయి తప్ప మనకు రాబడి అనేటటువంటి చాలా తక్కువ శాతంలో ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తృతీయంలో గురువు ఉన్నాడు, అలాగే ద్వాదశంలో 12వ స్థానంలో శని సంచారం చేస్తారు. 12వ స్థానం శని సంచారం అనేటటువంటిది వ్యయస్థానం కాబట్టి ఖర్చుతో కూడుకున్నటువంటి స్థానం. ఖర్చులు అధికంగా అయిపోతాయి, సంపాదన అనేటటువంటి తగ్గిపోతూ ఉంటుంది. సంపాదించేది 3 రూపాయలు అయితే ఖర్చు పెట్టేది 12 రూపాయలు ఉంటుంది. సంపాదించేది 70,000 అయితే ఖర్చు అనేటటువంటి 1,20,000 పెరిగిపోతుంది. అంటే ఆదాయం తక్కువగా ఉంటుంది, దానివల్ల ఇబ్బందులు పెరిగిపోతూ ఉంటాయి. ఎవరితో సరిగ్గా మాట్లాడకపోవడం, తనలో తానే ఉండిపోవడము, లోన్లీగా ఫీల్ అవ్వడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు మీనరాశి వారి జాతకంలో జరుగుతూ ఉంటాయండి. గురుగారు, అలాగే పెట్టుబడి విషయానికి వస్తే ఈ మాసం అనేది సరైనదే అంటారా? మరి ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే ఇలా బాగా కలిసి వస్తుంది అంటారు మీనరాశి వారికి? ఇప్పుడున్నటువంటి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పెట్టుబడులు పెట్టవలసిన అవసరం లేదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఈ 3 చూసుకోవాలి తప్ప అనవసరమైన విషయాలు కలగజేసుకోవడం కానీ, పెట్టుబడులు పెట్టాలని అనుకోవడం కానీ, ఇవన్నీ కూడా వాళ్లకు పతనానికే దారితీస్తుంది తప్ప ఆశించినటువంటి ఫలితం. పెట్టుబడులు దేనికి పెడతాము? 4 డబ్బులు సంపాదిద్దామని అనుకున్నాం, కానీ వీళ్ళకు 4 డబ్బులు పెట్టుబడి పెడితే కనుక ఇంకా 8 రూపాయలు ఖర్చు అయితే ఉంటుంది తప్ప రాబడి అనేటటువంటిది అయితే ఏమి ఉండదు, ఇన్కమ్ అనేటటువంటిది ఏమీ ఉండదు. కనుక వీలైనంత వరకు వీళ్ళ హద్దుల్లో వీళ్ళు ఉండి, వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారా అదే ఉద్యోగంలో ఉండాలి, బిజినెస్ చేస్తున్నారా అదే బిజినెస్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి తప్ప అనవసరమైనటువంటి విషయాలలో, కొత్త విషయాల్లో అస్సలు కలగజేసుకోకుండా, అసలు పెట్టుబడులు అనేటటువంటి జోలికే వెళ్లకుండా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. డబ్బులు ఉన్నాయా దాచుకునే ప్రయత్నం చేయండి, లేదా ఎవరికైనా వడ్డీలకు గోల్డ్ పెట్టుకోనో లేదా ప్రాపర్టీ షూరిటీ పెట్టుకోనో ఏదో డబ్బులు ఇచ్చి ఆ వడ్డీ పైసలు వచ్చేలాగా చూసుకుంటే తప్ప అనవసరంగా పెట్టుబడులు అనేటటువంటి మాత్రం పెట్టుకోకండి. ఈ రాశి వారికి మాసంలో ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు వచ్చే అవకాశం ఉందండి. 100% ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందులోనూ హెల్త్ పరంగా చూసుకుంటే మెదడుకి సంబంధించినటువంటిది కానీ, ఉదరానికి సంబంధించినటువంటిది కానీ, హార్ట్కి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఈ మీనరాశి వారి జాతకంలో ఏర్పడతాయి. వీళ్ళు నీటితో సంబంధించినటువంటి దానితో ఎక్కువగా ఇబ్బంది పడతారు. అంటే వాటర్ లెవెల్స్ తగ్గిపోవడము, శరీరంలో లేనిపోని మార్పులు రావడము, హెవీ వెయిట్ పెరిగిపోవడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం. థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే వెంట్రుకలు రాలిపోవడం, స్కిన్ ఎలర్జీ రావడం, ఇలాంటివి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి మీనరాశి వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు హెల్త్ కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల హెల్త్ అనేటటువంటిది కొంచెం బాగుండే అవకాశాలు ఉంటూ ఉంటాయండి. బంగారం కానీ, గృహం కానీ ఏమైనా కొనుక్కోవాలంటే అనువైన సమయం ఏదంటారు? ఈ మాసమా లేకపోతే ఇంకేమన్నా వీరికి? ఇప్పుడున్నటువంటి మాసంలో వీళ్లకు అంత యోగ్యంగా లేదు కనుక ఏది కొనకుండా ఉండి
ఏదైనా కొందాము అనుకుంటే ఉన్న డబ్బుని దాచుకునే ప్రయత్నమే చేయాలి తప్ప అనవసరంగా ఏదైనా కొనుగోలు చేసుకోవాలి, ఏదైనా ఇల్లు కొనుక్కోవాలంటే ఆ ఇంట్లో ఉండేటటువంటి వసతులు కూడా వీళ్ళకి ఏర్పడవు. ఇంట్లో ఉండే అదృష్టం కూడా వీళ్ళకు ఉండకుండా పోతుంది. మళ్ళీ కొంటారు, మళ్ళీ అమ్మేసుకునే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీలైనంత వరకు కొనడం అమ్మడం లాంటివి ఏమీ చేయకుండా ఉన్న దాంట్లోనే వీళ్ళ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి. వీళ్ళకి ఎప్పుడు మంచి దశ వస్తుంది అంటే 2025 మార్చి తర్వాత వీళ్ళకు అద్భుతమైనటువంటి దశ ఏర్పడుతూ ఉంటుంది. కనుక అప్పటి వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఈ చంద్రగ్రహణం అనేది మీనరాశిలోనే సంచరించింది కాబట్టి దీని ఎఫెక్ట్ ప్రభావం కూడా ఈ యొక్క మీనరాశి వారికి ఏర్పడుతుంది. కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. డబ్బులు ఉంటే దాచుకునే ప్రయత్నం చేయాలి. అనవసరంగా ఎవరితో ఎక్కువగా మాట్లాడే సంభాషణ కానివ్వండి పెట్టుకోకుండా ఉండాలి. వీలైనంత వరకు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇంతే పట్టుకుండాలి తప్ప అనవసరమైన విషయాలు కలుగజేసుకోవద్దు. ఎవరికి సలహాలు సూచనలు కూడా మనం ఇవ్వకూడదు. అలా ఇచ్చామా నష్టం మనకే వస్తుంది తప్ప ఎదుటి వాళ్ళకి ఏమీ రాదు. కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తాం. 2025 మార్చి వరకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు చెప్పుకోవచ్చు. మరి ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు మీన రాశి వారు ఈ మాసంలో? మీన రాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అంటే కనుక వాళ్లకు మంచి సజెషన్, ఇక జీవితకాలంలో ఒకేసారి చేసుకుంటాను, ఇక మళ్ళీ దాని జోలికి వెళ్ళను, మనకి మళ్ళీ ఏమి పరిహారాలు చేయించుకోను అని అంటే గనక మీనరాశి వారికి వీళ్ళు మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం అయి ఉంటే గనక తప్పకుండా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే గనక మంగళ చండీ తంత్రం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ మంగళ చండీ తంత్రం అనేటటువంటి చేసుకోవడం ద్వారా మీనరాశి వారికి కాస్త ఉపశమనం దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకు శుభం లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. మంగళ చండీ తంత్రం అనేటటువంటిది చాలా పవర్ఫుల్. అది చేసుకుంటే గనక జీవితంలో నెగిటివ్ ఇంపాక్ట్ రావడం కానీ, శత్రుత్వం పెరగడం కానీ ఇవన్నీ కూడా రాకుండా మన జీవితాన్ని రక్షించేటటువంటిది, ప్రొటెక్షన్ చేసేటటువంటిది. ఈ మంగళ చండీ తంత్రం ద్వారా శత్రునాశనం జరుగుతుంది. అలాగే ధన నష్టం ఏదైనా జరిగేటటువంటి అవకాశం ఉంటే దాని నుంచి తప్పించేటటువంటి ప్రయత్నం దీని ద్వారా కలుగుతూ ఉంటుంది. మనకు ఎక్కువ సంపాదన పెరగడానికి, అలాగే మనకు శత్రునాశనం జరగడానికి, ఇంట్లో హ్యాపీగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ఈ మంగళ చండీ తంత్రం చేసుకోవడం ద్వారా వాళ్ళకు మంచి ఉపశమనం అనేటటువంటిది కలుగుతుందండి. అలాగే మీనరాశి వారికి ఏదన్నా మంత్రం చెప్తారు గురుగారు దైవారాధన విషయంలో? మీనరాశి వారు ఏదైనా మంత్రం చదువుకోవాలి అని అనుకుంటే గనక తప్పకుండా చెప్తానండి. అది ఏంటి అంటే గనక మృత్యుంజయ మంత్రం ఉంటుంది. త్ర్యంబక ప్రజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక నిబంధనాన్ మృత్యోర్మోక్షేయ మామృత. ఆ మంత్రాన్ని చదువుకోండి, అన్ని రకాలుగా శుభము లాభం కలుగుతుందండి. అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్.